ఈ ఎండాకాలం తాతిళ్ళు వచ్చినాయని చాలా మంది టూర్లకు సంత్ర కరగడతారట బయట రాష్ట్రాలకు. కొందరు రైల్లో పోతాంటే, కొందరు బస్సుల, కొందరు సొంత కార్లు వేసుకొని పోవాల్సిందే, తప్పులేదు. కానీ మన కాడ మనం చూడాల్సినవి బొచ్చెడున్నాయి అబ్బా. అరే ఏరే దేశాలకెళ్ళొచ్చి చూసి మురుస్తాంటే ఈడనే ఉండి మనం చూడకుంటే ఎట్లా? గదేనబ్బా మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన వాళ్ళ గురించే చెప్తున్నా. నాగార్జున సాగర్ బుద్ధవనం, చార్మినార్ కాడ షాపింగ్, వరంగల్ 1000 స్తంభాల గుడి, రామప్ప దర్శనం, ఈ అలగివ్వి. దునియా అందగత్తెల్లా కొందరు యాదగిరి గుట్టకొచ్చిండ్రు. గుట్ట మీద అఖండ దీపం ముట్టించినాక కోలాటాలతోటి ఎలకని చెప్పిండ్రు మన అక్కలు. అటెంకా గుడి ముంగట నిలబడి గ్రూప్ ఫోటోలు దిగిండ్రంతా. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యేసారు దగ్గరుండి అరుసుకున్నాడు. తూర్పు మహారాజా గోపురం కాడ ఎదుర్కొని గుడి లోపలికి తీసుకుపోతే ధ్వజస్తంభం కాడ మొక్కుకున్నారు. అటెన్క పక్కకే కూసబెట్టి అందరికి నరసన్న ఫోటోలు ఇచ్చిండ్రు. లోపట గుడంతా ఎట్లా కట్టింది ఇంట్రెస్టింగ్ గా చూసిండ్రు. కొందరు పోచంపల్లికొచ్చి ఇక్కత్ పట్టు చీరలు చూసి మురిసిండ్రు. చేనేత బట్టలు సుతా ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు కొత్త కొత్త డిజైన్లు తయారు చేసి పెడితే ఫిదా అయ్యిండ్రు. అయితే నిన్న రామప్ప 1000 స్తంభాల గుడికాడ బయట కాళ్ళు గడిగిచ్చినందుకు మనోళ్లను తక్కువ చేసిండ్రని కారోళ్లు మహిళా కమిషన్ కు ఫిర్యాదైతే మంత్రి సీతక్క గిట్లన్నది. 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు.